హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు మేము న్యూయార్క్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమేమి చూసాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేసేయండి. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు చికాగోలో ఉంటున్నాం కదా, చికాగో నుంచి ఫిలడెల్ఫియాకి ఫ్లైట్లో వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ ఉందన్నమాట, వాళ్ళ ఇంట్లో మంచిగా లంచ్ చేసేసి కాసేపు కూర్చొని మాట్లాడేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్యాప్స్ టెంపుల్కి వెళ్ళాము. ఇదొచ్చేసి స్వామినారాయణ టెంపుల్ అనమాట. న్యూజెర్సీలో ఉంది. చాలా పెద్ద టెంపుల్. అసలు ఇంత పెద్ద టెంపుల్ నేను ఇండియాలో కూడా ఇప్పటివరకు చూడలేదు. ఆల్మోస్ట్ మన తిరుపతి లాగా ఉందన్నమాట. దీని వర్త్ వచ్చేసి 96 మిలియన్ వర్త్ అనమాట ఈ టెంపుల్ వర్త్. దీనికోసం ఒక 13,000 లేబర్స్ వర్క్ చేశారంట. 12 ఇయర్స్ పట్టిందంట ఈ టెంపుల్ని బిల్డ్ చేయడానికి. లోపల వీడియోస్ అవి తీయడానికి ఎలో చేయరనమాట, అందుకే తీయలేదు. కానీ కంపల్సరీగా చూడాలి. అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే అసలు. అంటే ఇలాంటి టెంపుల్, ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఇండియాలో బిల్డ్ చేయడం అంటే మనకు అక్కడ లేబర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి బిల్డ్ చేయడము ఓకే, కొంచెం ఈజీ. మనకు అవన్నీ దొరుకుతాయి, మెటీరియల్స్ అవన్నీ కూడా. ఇక్కడ యూఎస్కి వాటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసి అంతమంది లేబర్స్తో వర్క్ చేయించడం అంటే గ్రేట్ కదా అసలు. ఇది వచ్చేసి న్యూజెర్సీ రాబిన్స్ విల్లేలో ఉందన్నమాట. అక్షర్ధామ్ మందిర్ అంటారు. మీరు ఎవరైనా న్యూజెర్సీకి వెళ్ళేటట్టయితే కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఈ టెంపుల్ కొంచెం బిజీగానే ఉంది. ముందే మనం రిజర్వేషన్ చేసుకొని వెళ్తే ఈజీగా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈరోజైతే ఆల్రెడీ ఫ్లైట్ జర్నీ చేసేసి వచ్చాం కదా, టెంపుల్ ఒకటి విజిట్ చేసేసి డిన్నర్ కూడా అక్కడే చేసేసాము. ఫుడ్ ఓకే, బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అనమాట. ఇంకా తర్వాత ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. మేము న్యూ జెర్సీలో ఉన్నామన్నమాట. రేపు న్యూయార్క్ చూడడానికి వెళ్తాము. మోస్ట్లీ న్యూయార్క్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ న్యూ జెర్సీలోనే స్టే చేస్తారు. ఇక్కడ కొంచెం హోటల్స్ కానీ ఎయిర్బిఎన్బి కానీ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. న్యూయార్క్లో కొంచెం కాస్ట్లీ అనమాట. నెక్స్ట్ డే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి స్టార్ట్ అయిపోయాము. న్యూ జెర్సీ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఫెర్రీలో వెళ్ళామన్నమాట. మధ్యలో ఇది ఎల్లీస్ ఐలాండ్లో కాసేపు స్టాప్ చేశాడు. మళ్ళీ మనము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి తీసుకెళ్తారనమాట. ఫైనల్లీ అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు చాలా వేడిగా ఉంది. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినా సరే ఫుల్ సన్నీ ఉందన్నమాట ఈరోజు. ఇక్కడ ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ న్యూయార్క్‌ది స్కైలైన్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాసేపు అలా చూసేసి కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ అయితే ఒక 10 మినిట్స్ వాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుందన్నమాట. లోపల ట్రైన్ సబ్వే ఉంటుందన్నమాట. అలాగే దానికి ఆపోజిట్లోనే ట్విన్ టవర్స్ అటాక్ జరిగింది కదా, సెప్టెంబర్ 11న 2001లో ఒక అటాక్ జరిగిందనమాట. అది చాలా పెద్ద అటాక్, చాలామంది చనిపోయారు అక్కడ. వాళ్ళకి మెమోరీగానే ఇక్కడ 9/11 మెమోరియల్ అని ఒక స్మారక స్థలం బిల్డ్ చేశారనమాట వాళ్ళ మెమోరీగా. అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా వచ్చేసామన్నమాట ఎయిర్బిఎన్బికి. ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగేసరికి అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయాము. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్.